ధనాన్ని నమ్ముకుని పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. అట్ ది సేమ్ టైం తమకున్న ధనాన్ని దేవుని కోసం వినియోగించిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ప్రభు రాజ్యాల కోసం వినియోగించిన వాళ్ళు ఉన్నారు. విలియం కాల్గేట్ గురించి మీలో చాలా మంది తెలుసు. కాల్గేట్ అనే సంస్థను స్థాపించి విస్తారమైన లాభాలు ఆర్జించాడు. ఒక అనాథ బాలుడు ముందు సోపులు తయారు చేయడం ప్రారంభించాడు. సబ్బులో వ్యాపారం అభివృద్ధి చెందింది. అక్కడ నుంచి అన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చాడు ఈ రోజున ప్రపంచంలోనికి. 10వ భాగం ఏమిటో నేర్చుకున్న దేవునికి, ప్రభువా నా సంపాదనలో 10వ భాగం నీదే, నీ రాజ్య విస్తరణ కోసం, నీ సేవకుల పోషణ కోసం దీన్ని ఉపయోగిస్తాను. ఇది నాది కాదు, 10వ భాగం నీది. 10వ భాగం ఇచ్చాడు. బిజినెస్ డెవలప్ అవుతుంది. 20 చేశాడు, 30 చేశాడు, దాన్ని 40 భాగాలు చేశాడు. 50వ భాగం ఇవ్వడం ప్రారంభించారు. మనకొచ్చే లాభాల్లో 50% దేవునికి ఇచ్చేసేయండి అని. ఆఖరికి కాల్గేట్ గారు చనిపోయే సమయానికి 90% లాభాలు దేవుని సేవకు ఇవ్వడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి. 90% చాలు, మనకి 10%. ఇప్పుడు కాల్గేట్ కంపెనీ దేవుని కార్యాల కోసం ఎంత ఇస్తారో తెలుసా? ఎవరికి వచ్చే లాభాల్లో 95% ఇస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. నాట్ ఈవెన్ 90. దే ఇంక్రీజ్ దేర్ లెవెల్ ఆఫ్ గివింగ్. జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు అంటాడు, when God blesses you, increase the level of your giving, not your living అంటాడు ఆయన. దేవుడిని ఆశీర్వించే కొలది నీవు జీవించే స్థాయి కాదు పెరగడం, నీవు ఇచ్చే స్థాయి పెరగాలన్నాడు. హల్లెలూయా.